వెల్కమ్ టు క్షత్రియ బెరీ. మన విశాఖపట్నంలో మహేంద్ర ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చర్ షోరూమ్ దగ్గర ఇప్పుడు మనం ఉన్నాం. ఈ షోరూంలోకి కొత్తగా 3 కార్లు వచ్చినాయండి. అసలు ఈ షోరూంలో ఎటువంటి కార్స్ ఉంటాయి, ఇప్పుడు కొత్తగా వచ్చిన కార్స్ ఏంటి, వాటి విశిష్టతలు ఏంటి, ఏమేమి ఫీచర్స్తో ఈ కొత్త కార్స్ అనేవి డిజైన్ చేశారు, అసలు పీపుల్కి అంటే పబ్లిక్కి వీళ్ళు ఎటువంటి సర్వీసెస్ అందిస్తున్నారు, ఇవన్నీ తెలుసుకుందాం పదండి. మహేంద్ర ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పుడు మన షోరూంలో ఉన్నామండి. అండ్ మీరు చూడబోయే కార్ TUV 300. మరి ఈ కార్ యొక్క ఫీచర్స్ ఏంటి, ఈ కార్ స్పెషాలిటీ ఏంటి, ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి, అండ్ ఈ కార్ స్పెసిఫిక్గా ఎందుకు కస్టమర్స్కి ఎందుకు నచ్చుతుంది, ఈ విషయాలన్నీ మనతో పంచుకోవడానికి ఉన్నారు వరప్రసాద్ గారు, సేల్స్ ఎగ్జిక్యూటివ్. సో చెప్పండి, అసలు ఈ కార్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, అసలు కస్టమర్ ఈ కార్ చూస్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటి? మెయిన్ ఒకటే ఏజెండా అండి. ఈ కార్ ప్రారంభ ధర 8,50,000తో స్టార్ట్ అవుతుంది. అంటే పర్ఫెక్ట్ ఎస్యూవి. ఒక పర్ఫెక్ట్ ఎస్యూవి అనగానే రేర్ వీల్ డ్రైవ్ వస్తుంది, 7 సీటర్ ఉంటుంది, సూట్స్ ఫర్ ఆల్ రోడ్స్, సూట్స్ ఫర్ ఎనీ రోడ్స్ అనమాట. దీంతో ఒకే ఒక ఎజెండాతో తక్కువ రేట్లో ఒక ఎస్యూవీని మేము మార్కెట్లో లాంచ్ చేసామండి. దీని టాప్ వర్షన్ చూసుకున్నా 9 lakhs అండి మ్యాక్సిమం, దాన్ని మించలేదు. అంటే మార్కెట్లో ఇదే ప్రైస్తో ఓన్లీ హ్యాచ్ బ్యాగ్స్ 5 సీటర్ ఈ వెహికల్స్ మాత్రం అవైలబిలిటీ ఉన్నాయండి. కానీ మనం 7 సీటర్ ప్రొవైడ్ చేస్తున్నాం, ఏ పర్ఫెక్ట్ ఎస్యూవీ అది సార్. ఈ కార్ యొక్క ఫీచర్స్ ఏంటి అంటే ఎయిర్ కండిషనర్ దగ్గర నుంచి, స్టీరింగ్ దగ్గర నుంచి, ఎవ్రీథింగ్, సిట్టింగ్ అరేంజ్మెంట్ దగ్గర నుంచి ఫీచర్ వైజ్ వస్తాయి మనకి. ఈ వెహికల్ ఇంటీరియర్ చూడండి, క్లాసీ లుక్ వస్తుంది అనమాట. మొత్తం డ్యూయల్ టోన్ ఇంటీరియర్ వస్తుంది, మొత్తం డ్యూయల్ టోన్. అలాగే ఆడియో సిస్టమ్ విత్ బ్లూటూత్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, AC, పవర్ స్టీరింగ్, 4 doors పవర్ విండోస్, 2 ఎయిర్ బ్యాగ్స్తో సహా మొత్తం. దీని స్టీరింగ్ చూడండి 3 spoke వీల్ వస్తుందన్నమాట. అంటే హ్యాండీగా ఉంటుంది మొత్తం, స్టీరింగ్ మొత్తం పట్టుకోవడానికి వీలుగా. అలాగే స్టీరింగ్ మీదే ఆడియో కంట్రోల్స్ అన్నీ వస్తున్నాయి సార్. దాని మీద మనం అబ్జర్వ్ చేయొచ్చు సిల్వర్ యాక్సెంట్స్ కూడా, స్టైలిష్ లుక్. అలాగే మహీంద్రా లోగో కూడా దాని సెంటర్లో ప్రొజెక్ట్ చేసి ఉన్నారు. ఇందులో మనకి విత్ ఎయిర్ బ్యాగ్ కూడా ఉందండి. ఈ ఆడియో సిస్టమ్ అన్ని కంట్రోల్స్ అన్నీ ఉంటాయి. అలాగే క్లస్టర్ ప్యానెల్, డ్యూయల్ ఇంటీరియర్ క్లస్టర్ ప్యానెల్ వస్తుందండి, మొత్తం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ప్యానెల్. అందులో సెంటర్లో మనం చూసినట్టయితే డిస్ప్లేలోని గేర్ పొజిషన్ ఇండికేటర్, ఫ్యూయల్ ఇండికేటర్, అలాగే టెంపరేచర్ ఇండికేటర్, మొత్తం 21 అలర్ట్స్ వస్తాయండి అందులోని మొత్తం. ఇవి కేవలం ఎస్యూవీకే సొంతం అండి అవి. అలాగే మధ్యలో మనం చూసినట్టయితే స్టైలిష్ ఆడియో సిస్టమ్ ఉందండి. మొత్తం TFT డిస్ప్లే, 4 inches TFT డిస్ప్లే వస్తుంది. ఈ ఆడియో సిస్టమ్ విత్ బ్లూటూత్, అలాగే USB సపోర్ట్ ఉంది, ఆక్సిలరీ సపోర్ట్ ఉందండి. అలాగే పవర్ విండోస్ దీనికి అనుకువగా మొత్తం కో డ్రైవర్ అండ్ డ్రైవర్ ఆపరేట్ చేసే విధంగా మిడిల్లో ఇచ్చారండి. సెంటర్లో ఉన్నాయి కన్సోల్, 4 పవర్ విండోస్ కూడా. అలాగే రేర్ 2 పవర్ విండోస్ లాక్ కూడా ఉంది, చైల్డ్ లాక్ ఉంది. మొత్తం టోటల్ ఇంటీరియర్గా చూస్తే మాత్రం డ్యూయల్ టోన్లో ఉంటుందండి టోటల్గా. ఇది స్టైలిష్గా ఉంటుందండి, బ్లాక్ అండ్ బీజ్ కాంబినేషన్తో ఒక రిచ్ లుక్ వస్తుంది అనమాట. అలాగే రేర్ సీట్లో కూడా మనకి 3 passengers ఈజీగా కూర్చునే విధంగా ఒక ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుంది. లెగ్ రూమ్ కానీ హెడ్ రూమ్ కానీ మొత్తం కన్వీనియంట్గా 3 persons ఈజీగా కూర్చునే విధంగా ఉంటుందండి. అలాగే ఫ్రంట్ రోడ్లో ఆర్మ్రెస్ట్ కూడా ఉంటుందండి. డ్రైవర్ సీట్స్ అండ్ కో డ్రైవర్ సీట్కి ఆర్మ్రెస్ట్లు వస్తున్నాయి సార్. ఇప్పటివరకు మనం చూసాం కదండి మొత్తం ఇంటీరియర్ అంతా కూడా. అలాగే వెనక వెళ్ళి చూస్తే మనకి వెనక నుంచి కూడా ఎంట్రీ ఉందండి. నార్మల్గా కొన్ని ఎస్యూవీస్కి ఏంటంటే సెకండ్ రోల్ నుంచి ఎంటర్ అవ్వాలి,
బట్ దీనికి వెనక నుంచి కూడా ఎంటర్ అయ్యే విధంగా ఈజీగా ఉంటుంది. అలాగే టైల్ మౌంటెడ్ స్పేర్ వీల్ అండి, స్పోర్టీ స్టైలిష్ లుక్ అనమాట, కంప్లీట్ స్టైలిష్ లుక్. ఇలాగా వీల్ అనేది టైల్ గేట్ మీద ఉండడం వల్ల సపోర్టింగ్ ఉంటుంది. అలాగే వెనక సీటింగ్ చూడండి, 2 సీట్స్ ఉంటుంది, కన్వర్టబుల్ సీట్స్ అనమాట. కావాలంటే కూర్చోవచ్చు, లేదంటే లిఫ్ట్ చేసి లగేజ్గా వాడచ్చండి. కన్వర్టబుల్ సీట్స్ అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నామండి TUV 300 టైర్స్ అండి. ఇవి స్పెషల్గా డిజైన్ చేశారండి, కంప్లీట్గా ఆఫ్ రోడ్కి సూటబుల్గా. 215/85 సైజులోనే మనకి వీల్ వస్తుంది. మొత్తం స్పోర్టీ అలాయ్ వీల్తో వస్తుంది, 10 స్పోక్ అలాయ్ వీల్. అలాగే సైడ్కి వెళ్ళినట్టయితే ఫుట్ రెస్ట్ కూడా మనకి ఇన్బిల్ట్ బండితో కూడా వచ్చేస్తుందండి, ఫుట్ రెస్ట్లు మొత్తం. చూసారు కదండి TUV 300. మరి ఈ కార్ యొక్క ఫీచర్స్ అండ్ కంఫర్టబుల్ సిట్టింగ్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ అండ్ హోల్ బాడీ కంప్లీట్గా చూసారు. అండ్ దీంట్లో ఉండే ఫీచర్స్ కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మరి నెక్స్ట్ కార్ అంటే మనకి ఇక్కడికి చాలా షోరూంలో చాలా కార్స్ ఉన్నాయి. మనం చూడబోయే కార్ ఏంటంటే XUV 500. మరి ఆ కార్ ఫీచర్స్ ఏంటి, అసలు కస్టమర్స్ ఈ కార్ ఎందుకు చూస్ చేసుకోవాలి, అసలు దాంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి తెలుసుకుందాం పదండి. మహేంద్ర ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నం. సో ఇక్కడ చాలా మోడల్ కార్స్ ఉన్నాయి. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది అండ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, అంత బాగుంది. అండ్ ఇక్కడ ఉన్న కార్స్ యొక్క మోడల్స్ ఏంటి, వాటి యొక్క ఫీచర్స్ ఏంటి తెలుసుకుంటున్నాం. సో ప్రజెంట్ మనం చూడబోయే కార్ XUV 500. సో మరి ఈ XUV 500 కార్లో ఉన్న ఫీచర్స్ ఏంటి అండ్ కస్టమర్స్కి ఈ కార్ ఏ విధంగా నచ్చుతుంది, నచ్చే విధంగా ఎటువంటి ఫీచర్స్ దాంట్లో, ఎంత కంఫర్ట్నెస్ దాంట్లో ఉంది, ఇవన్నీ తెలియజేయడానికి మనతో ఉన్నారు సేల్స్ ఎగ్జిక్యూటివ్, వన్ ఆఫ్ ది సేల్స్ ఎగ్జిక్యూటివ్ మిస్టర్ కళ్యాణ్ గారు. మరి కళ్యాణ్ గారిని అడిగి తెలుసుకుందాం అసలు ఈ కార్ స్పెషాలిటీ ఏంటో. సో కళ్యాణ్ గారు చెప్పండి, అసలు ఇంత స్టైలిష్గా కనిపిస్తుంది ఈ కార్, చాలా బాగుంది అండ్ ఫ్యామిలీ ప్రిఫరబుల్, చాలా అంటే ఫ్యామిలీ కార్ తీసుకోవాలి అనుకుంటే ఈ కార్ని ప్రిఫర్ చేసే విధంగానే కార్ ఉంది. అసలు ఈ కార్ యొక్క స్పెషాలిటీ ఏంటి, దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి? సార్ ఇప్పుడు మీరు చూస్తుంది న్యూ ఏజ్ XUV 500. ఇది మనకి 2011 డిసెంబర్లో లాంచ్ అయింది సార్ వెహికల్. మనకి ఇప్పుడు వచ్చి 5 years అవుతుంది లాంచ్ అయ్యి. దీని గొప్పదనం అంటే వాల్యూ ఫర్ కార్, వాల్యూ ఫర్ మనీ. ఇది మనకి వైజాగ్ గెతం యూనివర్సిటీ ఇంజనీర్ వాళ్ళు డిజైన్ చేశారు, చేతాన్ ఇన్స్పైర్గా తీసుకొని. అండ్ దీని ఫీచర్స్కి వచ్చేటప్పటికి అవుట్లుక్ అలో వీల్స్, ఫాగ్ ల్యాంప్స్ విత్ LED ఐబ్రో హెడ్ లైట్స్ అండ్ ఇలా సైడ్ కమ్ సార్. దీంట్లో ఉన్న ఫీచర్స్ సార్ ఇప్పుడు మీరు చూస్తుంది పవర్ విండోస్ విత్ లోగో ప్రొజెక్షన్ ల్యాంప్స్ అన్నీ వస్తాయి సార్. మీరు చూస్తుంది పవర్ విండోస్ విత్ 4 doors పవర్ విండోస్ వస్తాయి. అలాగే మీకు ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ మిర్రర్ కూడా వస్తుంది. అండ్ మీరు చూస్తుంది పవర్ సీటింగ్ సార్, 6-way పవర్ డ్యూయల్ సీటింగ్ వస్తుంది. మనకి ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఇది చూడండి సార్. మీరు చూడొచ్చు ముందు విత్ ఫింగర్తో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. 6-way హైట్, డౌన్, సైడ్స్. దీన్ని 6-way పవర్ డ్యూయల్ సీటింగ్ అంటారు దీన్ని. అండ్ మీరు చూస్తుంది హైడ్రోలిక్ స్టీరింగ్ సార్. దీనికి టెలిస్కోపిక్ స్టీరింగ్ వస్తుంది, మనం 4 డిజైన్ చేసుకోవచ్చు. అండ్ మనకి క్రూజ్ కంట్రోల్స్ వస్తాయి సార్, ఆడియో కంట్రోల్ స్టీరింగ్ మీద వస్తుంది. అండ్ మీరు చూడొచ్చు లోపల 7 inches టచ్ స్క్రీన్ ఉంది విత్ నావిగేషన్, ఇన్బుల్ GPS, టైట్రానిక్స్, వాయిస్ కమాండ్. ఫ్రీజర్ కూడా వస్తుంది సార్ ఇందులో మనకి 6+1 స్పీడ్. క్లస్టర్ సార్, ఇప్పుడు మీరు చూస్తుంది క్లస్టర్ సార్. ఆన్ క్లస్టర్ ఇందులో మనకి ఎవ్రీథింగ్ ఉంటుంది సార్. స్పీడ్ 180 అండ్ మనకి ఇంజన్ ఎవ్రీథింగ్ ఇందులో మనకి డిస్ప్లే అవుతాయి సార్. ఎయిర్ బ్యాగ్ సంబంధించి, ఆయిల్ సంబంధించి ఎవ్రీథింగ్ మనకి డిస్ప్లే అవుతుంది అందులో.
సార్ ఇప్పుడు మీరు మిడిల్ రో చూస్తున్నారు. మిడిల్ రోకి మనకి ఏసీ పాయింట్స్ ఉన్నాయి సార్. అసలు ఏ వెహికల్కి మిడిల్లో ఏసీ పాయింట్స్ ఉంటాయి. మన మిడిల్లో కూడా ఏసీ పాయింట్స్ ఇచ్చారు. విత్ 3 మెంబర్స్ సీట్ చేసుకోవచ్చు. ఏ సీట్కి దీనికి సీట్ బెల్ట్ కూడా ఉంటారు మనకి. ఏసీ వెంట్స్. ఎక్స్యూవీకి మనకి 7 సీటర్ వెహికల్స్ కూడా ఉన్నాయి సార్. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళే విధానం చెప్తానండి. 7 సీటర్. థర్డ్ రో కూడా ఏసీ పాయింట్స్ ఉన్నాయి మనకి. ఏసీ వెంట్స్ ఉన్నాయి. సార్ ఇక్కడ మీరు చూడొచ్చు XUV 500 విత్ స్కఫ్ ప్లేట్స్ వస్తున్నాయి. విత్ LED స్కఫ్ ప్లేట్స్. ఇట్స్ లుక్ అగ్రెసివ్ ఫర్ టు వెహికల్. ప్రైస్ W4 బేసిక్ వర్షన్ నెక్స్ట్ షోరూమ్ ప్రైస్ 12,52,000కి వస్తుందండి. అలాగే టాప్ వర్షన్ వచ్చేటప్పటికి మనకి 16,55,000కి వస్తుంది నెక్స్ట్ షోరూమ్ ప్రైస్. ఇందులో మనకి 7 కలర్స్ అవైలబిలిటీలో ఉంటాయి. వైట్, సిల్వర్, రెడ్, బ్లాక్, ఆరెంజ్, పర్పుల్. 7 కలర్స్ మనకి అవైలబిలిటీ దొరుకుతాయండి. కస్టమర్స్ వెహికల్ కొనాలనుకోగానే ఫస్ట్ బ్లింక్ అయ్యే కలర్ బ్లాక్. ఎవరో ఎందుకండి, మీరే చెప్పండి. మీరు వెహికల్ కొనాలనుకుంటే బైక్, కార్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ కలర్ ఫస్ట్ మీ మైండ్లోకి వస్తుంది? ఆబ్వియస్లీ బ్లాక్. సో ఇప్పుడు ఈ బ్లాక్ కలర్లో ఉన్న న్యూ స్పోర్ట్ ఈ కారు గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పటి వరకు చూసాం 2 కార్స్. దిస్ ఈస్ ది థర్డ్ వన్. అసలు ఈ కార్లో స్పెషాలిటీ ఏంటి, ఫీచర్స్ ఏంటి మనకి చెప్పడానికి మనతో ఉన్నారు వన్ ఆఫ్ ది సేల్స్ ఎగ్జిక్యూటివ్. మరి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం అసలు ఈ కార్ ఫీచర్స్ ఏంటో. పదండి. న్యూ స్పోర్ట్ కార్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారు మిస్టర్ అరుణ్. మరి అరుణ్ గారి మాటలోనే తెలుసుకుందాం అసలు ఈ కార్ స్పెషాలిటీ ఏంటో. చెప్పండి మిస్టర్ అరుణ్ సతీష్ గారు, అసలు ఈ న్యూ స్పోర్ట్ కస్టమర్ చూస్ చేసుకోవాలి అంటే అసలు మెయిన్ ఫీచర్స్ ఏంటి? కస్టమర్ ఈ కార్ని అంటే కస్టమర్ని ఎలా సాటిస్ఫై చేయగలరు? దీంట్లో ఉన్న ఫీచర్స్. యాక్చువల్గా దీంట్లో మెయిన్ ఫీచర్ 60-40 స్ప్లిట్టింగ్ అండి. ఇదేంటంటే వెహికల్ మిడిల్ రో వెహికల్ వచ్చినప్పటికీ టీవీ ప్లాట్ఫామ్ మీద ఉంటుంది. ఇది 59cc 100 హార్స్ పవర్ ఉంటుంది. యాక్చువల్గా దీనికి మెయిన్ లుక్ DRS, డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్. ఇది యాక్చువల్గా April 4, 2016 లాంచ్ చేసాం. ఈ వెహికల్ మెయిన్ ఫీచర్ ఏంటంటే 100 హార్స్ పవర్ వస్తుంది, 59cc వస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే దీనికి ఫాగ్ ల్యాంప్స్ అనేవి మెయిన్ ఫీచర్, DRS అనేవి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్, ఇవి అట్రాక్టింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ డ్రైవర్ సైడ్కి వచ్చినప్పటికి దీనికి యాక్చువల్గా న్యూ స్పోర్ట్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చినప్పటికి 8.8 lakh. దీనికి ఆన్రోడ్ ప్రైస్ 8.8 lakh నుంచి 10,60,000 వరకు ప్రైస్ ఉంది. దీంట్లో మెయిన్ ఫీచర్ ఏంటంటే టాప్ అండ్ ప్రీమియం వెహికల్స్లో ఉండే ఫీచర్ క్రూజ్ కంట్రోల్ మెయిన్. ఇదేంటంటే మీకు వెహికల్ ఫ్యూల్ ఎఫిషియన్సీకి మెయిన్గా ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, డ్రైవర్, కో డ్రైవర్. అండ్ మోస్ట్ ప్రీమియం కార్ అండ్ మహీంద్రా రక్షణలో వాడిన క్యాన్వుడ్ మ్యూజిక్ సిస్టమ్ దీంట్లో వాడడం జరిగింది. టచ్ స్క్రీన్ 6.2 inch వస్తుంది. అట్ ద సేమ్ టైం ఏసీ వెంట్స్ అనేవి మీకు పెద్ద ఉండడం వల్ల 3 rows ఉన్నా కానీ ఈజీగా ఏసీ వెళ్తుంది. అండ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఓఆర్ఎమ్స్ వస్తాయి. అండ్ దీంట్లో ఆటోమేటిక్ మాన్యువల్ 2 ట్రాన్స్మిషన్స్ ఉన్నాయి. గేర్ షిఫ్ట్ వచ్చినప్పటికి దీంట్లో ఆటోమేటిక్ మాన్యువల్ 2 ట్రాన్స్మిషన్స్ ఉంటాయి. ఆటోమేటిక్ అయితే మీకు ఓన్లీ టాప్ అండ్ మిడ్ వేరియంట్ మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది. బేసిక్లో ఓన్లీ మాన్యువల్ ఒకటే ఉంటుంది. అండ్ మెయిన్ సెకండ్ రో యాక్చువల్గా ఇది మీరు చూస్తుంది మిడ్ వేరియంట్ వెహికల్. యాక్చువల్గా టాప్ అండ్ వెహికల్ తీసుకుంటే మీకు ఈ సీట్ అనేది 60-40 స్ప్లిట్టింగ్ వస్తుంది. ఈజీగా మీరు ఫ్లిప్ అండ్ ఫోల్డ్ చేసుకోవచ్చు. మీరు అప్ టు 850 లీటర్స్ వరకు బూట్ స్పేస్ ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ ఏ వెహికల్లోనూ ఈ సెగ్మెంట్లో sub-4 meter ఉన్న ఏ వెహికల్లోనూ లేనంతగా మీకు ఇక్కడ లెగ్ స్పేస్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం 2 ఛార్జింగ్ పాయింట్స్ వస్తుంది, ఫ్రంట్ అండ్ రియర్. ఛార్జింగ్ పాయింట్.
ఇప్పుడు మీరు చూస్తుంది 60-40 స్ప్లిట్టింగ్ వెహికల్ అనమాట. ఈ వెహికల్లో ఈ సబ్ 4 మీటర్ వెహికల్లో నువో స్పోర్ట్లో 60-40 స్ప్లిట్టింగ్ అనేది మేజర్ ఫీచర్ అనమాట. దీని ద్వారా మీరు ఏంటంటే ఎప్పుడైనా పెద్ద ఎక్కువ లగేజ్ క్యారీ చేయాలనుకనే ఈజీగా క్యారీ చేయొచ్చు. దిస్ ఈజ్ అరుణ్. ఇక్కడ నేను సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాను మహీంద్రా ఆటోమోటివ్లో. యాక్చువల్గా నువో స్పోర్ట్కి వచ్చినప్పటికి దీంట్లో వేరియంట్స్ వచ్చినప్పటికి N4, N4 ప్లస్, N6 ఆటోమేటిక్, N8 అండ్ N8 ఆటోమేటిక్ వేరియంట్స్ ఉంటాయి. N4 బేసిక్ కాస్ట్ వచ్చినప్పటికి 8.85 నుంచి స్టార్ట్ అవుతుంది మీకు ఆన్ రోడ్ ప్రైస్. అట్లా సేమ్ టైం 11 lakhs వరకు ఉంది. ఇది N8 ఆటోమేటిక్ అనేది 11 lakhs ప్రైస్ ఉంది. దీంట్లో కలర్స్ వచ్చినప్పుడు 6 కలర్స్ వస్తాయి: వైట్, బ్లాక్, రెడ్, ఆరెంజ్, సిల్వర్ అండ్ బ్లూ. TUV 300 చూసాం, XUV 500 చూసాం, నువో స్పోర్ట్స్ కార్ కూడా చూసాం. సో ఇవన్నీ కూడా మనం 7 seaters కార్ చూసాం. అంటే పెద్ద ఫ్యామిలీస్ లేదంటే పెద్ద కార్లు యూజ్ చేసే వాళ్ళు ప్రిఫర్ చేసే కార్స్ చూసాం. అండ్ చాలామంది చిన్న ఫ్యామిలీస్ వాళ్ళు కూడా ప్రిఫర్ చేసే కార్స్ ఉంటాయి, లైక్ రెగ్యులర్ సైజ్ అనమాట. సో ఈ మహేంద్రాలో కొత్తగా 1 year బ్యాక్ లాంచ్ చేశారు ఈ కార్. 1 year అయింది కరెక్ట్గా లాంచ్ చేసి. సో దట్ ఈస్ నథింగ్ బట్ KUV. సో ఈ KUV స్పెషాలిటీస్ ఏంటి, అసలు దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి చెప్పడానికి మనతో ఉన్నారు ఎస్ఆర్ రాణి. మరి తన మాటల్లోనే అంటే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎస్ఆర్ రాణి. అసలు దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, దీంట్లో స్పెషాలిటీ ఏంటి, అసలు కస్టమర్ ఈ కార్ని చూస్ చేసుకోవడానికి వాళ్ళు ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఇవన్నీ వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. చెప్పండి రాణి గారు, అసలు ఈ కార్ స్పెషాలిటీ ఏంటి, ఫీచర్స్ ఏంటి, కస్టమర్ చూస్ చేసుకోవడానికి మెయిన్ దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి? మహేంద్ర నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ KUV అనేది ఏంటంటే ఇప్పుడున్న ట్రెండ్కి సంబంధించి డిజైన్ చేశారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఇది KUV అంటే దీని ట్యాగ్లైన్ కూడా చెప్పొచ్చు, యంగ్ SUV అని. SUV అంటే ఏంటంటే స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్. అందుకని మీరు KUV వెహికల్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హైట్ వస్తుంది సార్ వెహికల్. దట్టు ఇందులో మెయిన్ స్పెషల్స్ ఏంటి అంటే 6 seater వస్తుంది. కామన్గా మనం ఏమైనా చిన్న వెహికల్స్లో చూస్తే 5 seater వస్తుంది, బట్ ఇక్కడ మనకి 6 seater వస్తుంది సార్. అంటే ఫ్రంట్ 3 members కూర్చోవచ్చు, బ్యాక్ 3 members ఫెసిలిటీగా కూర్చోవచ్చు అన్నమాట. సో అందుకనే అండ్ ఈ వెహికల్ అనేది రీసెంట్గా లాస్ట్ ఇయర్ జనవరిలో లాంచ్ అయింది. సో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మహేంద్రాలో వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ కింద వెళ్తుంది సార్ పర్ మంత్. సో ఇందులో ఉన్న ఫీచర్స్ మీకు చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఇచ్చిన మనకి ఫెసిలిటీస్ ఏంటి అంటే సీట్ హైట్ అడ్జస్టబుల్ ఆప్షన్ అవుతుంది సార్. ఇక్కడ మనకి సీట్ హైట్ అడ్జస్టబుల్ ఆప్షన్ ఉంటుంది. సో మనం కూర్చునేటప్పుడు మనకి ఎంత హైట్ కావాలనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ దాంతోపాటు స్టీరింగ్లోనే మనకి ఫోన్ అండ్ ఆడియో కంట్రోల్స్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచే మన ఫోన్ అండ్ మొబైల్ అనేది ఆపరేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనం గేర్ నాబ్ చూస్తే ఇక్కడ సార్ స్టీరింగ్లోనే ఫోన్ అండ్ ఆడియో కంట్రోల్స్ వస్తుంది సార్. సో స్పీకర్ అనేది మనకి పైన వస్తుంది, ఇక్కడ నుండి ఆపరేట్ చేయొచ్చు. సౌండ్స్ కానీ కాల్స్ కానీ ఏదైనా అక్కడ నుండి ఆపరేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనం గేర్ నాబ్ చూస్తే డాష్ బోర్డ్కి వస్తుంది సార్. ఇట్స్ వెరీ కంఫర్టబుల్. ఎందుకు అంటే ఇప్పుడు మనం నార్మల్ వెహికల్స్లో చూస్తే గేర్స్ అనేవి చాలా కొంచెం హార్డ్గా ఉంటుంది. దీన్ని జాయ్స్టిక్ గేర్ అంటాం. అంటే చాలా ఈజీ టు డ్రైవ్ అన్నమాట. మనం ఎంత లాంగ్ వెళ్ళినా సరే చాలా ఈజీగా డ్రైవ్ చేయొచ్చు, కంఫర్ట్గా ఉంటుంది. సో నెక్స్ట్ దాంతోపాటు మనకి హ్యాండ్ బ్రేక్ కూడా కిందన ఉంటుంది సార్. ఇట్ ఈస్ ఆల్సో వెరీ కంఫర్టబుల్ హ్యాండ్ బ్రేక్. జాయ్స్టిక్ గేర్ నాబ్ కిందనే మనకి హ్యాండ్ బ్రేక్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఫ్రంట్ 3 seats వస్తాయి సార్. ఒకవేళ ఎవరూ లేకపోతే ఓకే ఇది 5 seats వచ్చింది. ఓకే చెప్పండి. అండ్ ఫస్ట్ థింగ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మనకి 4 doors కూడా మూడ్ లైట్స్ అంటాం సార్. అంటే ఇవి ఈవినింగ్ టైం మనకి విజిబిలిటీ ల్యాంప్స్, ఇవి చాలా రేర్గా వస్తాయి. సో విజిబిలిటీ ల్యాంప్స్ అన్నమాట అవి. అంటే ఆ డోర్ అనేది ఎక్కడుంది అనేది మనం తెలుసుకోవడానికి చాలా ఈజీ టు విజిబుల్. ఫ్రంట్ 3 members కూడా హ్యాపీగా కూర్చోవచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే హెడ్ టాస్ అనేది హైట్ ఉంటుంది సార్ వెహికల్. ఈ హెడ్ టాస్ అనేది హైట్ ఉంటుంది. అంటే మనకి సస్పెన్షన్స్ దగ్గర, బ్రేక్స్ దగ్గర అనేది చాలా యూజ్ అవుతుంది సార్, కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పుడు కామన్గా మనం వెహికల్స్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు అప్స్ అండ్ డౌన్స్లో బ్రేక్స్లో వెళ్ళేటప్పుడు తగులుతూ ఉంటుంది సార్. సో ఇది హెడ్ టాస్ హైట్ ఉండడం వల్ల అవి చాలా అవాయిడ్ అవుతాయి. అండ్ టైట్స్ అనేది ఏంటి అంటే సార్ ఇది మనకి 14 inches టైర్ వస్తుంది, 12 spokes విత్ 14 inches టైర్ వస్తుంది. సో వీల్ క్యాప్స్ వస్తాయి సార్, దీనికి వీల్ ఆర్చ్ క్లేడింగ్ వస్తుంది. సో వీల్ బేస్ చూస్తే అంటే లైక్ మీకు వీల్ అంతా కూడా చాలా విడ్త్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ట్యూబ్లెస్ టైర్ సార్, చాలా ఈజీ టు డ్రైవ్ అన్నమాట.
ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి. సార్ ఇక్కడ కంపెనీ ఇచ్చిన మైలేజ్ ఏంటి అంటే డీజిల్ అయితే కనుక మనకి 25.32 సార్ కంపెనీ ఇచ్చింది. సో నెక్స్ట్ అలానే పెట్రోల్ అయితే కనుక కంపెనీ ఇచ్చింది 18.35 సార్. సో పెట్రోల్ డీజిల్ రెండు ఉన్నాయి ఇందులో మనకి. సో మీరు ఏదైనా సరే ఎంత అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇందులో మనకి ఇచ్చిన ఫీచర్స్ పవర్ మోడ్, ఈకో మోడ్, మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీ అనేవి ఫీచర్స్ అనేవి ఇందులో యాడ్ అయి ఉన్నాయి సార్. ఇట్స్ ఓన్లీ ఫర్ కంప్లీట్లీ పెట్రోల్ని మనం అంటే లైక్ మైలేజ్ని పెంచడానికి ఇచ్చిన ఫీచర్స్ అవన్నీ కూడా. ప్రైస్ యాక్చువల్లీ స్టార్ట్స్ ఫ్రమ్ మనకి పెట్రోల్ అయితే కనుక 5,50,000 నుండి ఉంది సార్ ప్రైస్ అనేది. అదే డీజిల్ అయితే కనుక స్టార్ట్స్ ఫ్రమ్ మనకి 6,50,000 నుండి ఉంది. ఇప్పుడు మీరు చూస్తుంది KUV 100. సో అంటే దీన్ని 100 అంటాం, KUV 100. ఇందులో మనకు చూస్తే కనుక 7 వేరియంట్స్ ఉంటాయి సార్. స్టార్టింగ్ నుంచి టాప్ ఎండ్ వరకు 7 వేరియంట్స్ ఉంటాయి. అలానే ఇందులో కలర్స్ కూడా 7 ఉంటాయి. రెడ్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది, వైట్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది, గ్రే ఉంటుంది, అండ్ అక్వామెరైన్ బ్లూ ఉంటుంది. సో ఇవి ఆరెంజ్ ఉంటుంది. ఈ కంప్లీట్ 7 కలర్స్ అనేవి వస్తాయి. పెట్రోల్ అయితే కనుక మనకి స్టార్టింగ్ 5,50,000 నుండి పెట్రోల్ ప్రైస్ స్టార్ట్ అయ్యింది. డీజిల్ అయితే కనుక మనకి 6,50,000 నుండి ప్రైస్ అనేది స్టార్ట్ అయ్యింది. మహీంద్రా ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నంలో దీన్ని స్థాపించారు. అసలు ఇక్కడే పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి, అసలు ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, అసలు వాట్ ఈస్ వాట్ అనే అన్నీ తెలుసుకుందాం. సో ఇప్పుడు అవన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారు అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ శ్యామల్ వెంకట్ గారు. హాయ్ సార్. సార్ చెప్పండి, ఈ మహీంద్రా ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ విశాఖపట్నంలో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, అసలు మెయిన్ మోటో ఏంటి? యాక్చువల్గా ఇది ఇన్కార్పొరేట్ చేసింది 1948లో మేడం. అండ్ అవర్ ఫౌండర్స్ సార్ ఎంపీ సంఘవి గారు. సో ఎక్స్క్లూజివ్గా వైజాగ్లో AMPL స్టార్ట్ చేయడం ఇన్ 1975 దే హడ్ ఫౌండెడ్ ద స్టోన్ ఇన్ వైజాగ్ మేడం. ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ సో మహీంద్రా ఆటోమోటివ్స్, సో ప్రెసెంట్ మహీంద్రా వాళ్ళు చాలా లేటెస్ట్ డిజైన్స్, లేటెస్ట్ మోడల్స్ కార్స్ ఇవి డిజైన్ చేశారు అండ్ ఇంట్రడ్యూస్ చేశారు. సో ప్రెసెంట్ ఉన్న మెయిన్ మోడల్స్ ఏంటి, ప్రెసెంట్ కస్టమర్స్కి ఫాస్ట్ మూవింగ్ కార్స్ ఏమేమి ఉన్నాయి? ఇన్ఫ్యాక్ట్ సింపుల్ ఫండా ఫర్ మహీంద్రా మేడం. వెన్ దెర్ ఆర్ నో రోడ్స్, మహీంద్రా బ్రాట్ ద జీప్ మేడం. ఓకే. And Mahindra is exclusive meant for the off-roading cars. Like SUVs lo, we are the pioneers in all the manufacturers of the automobile, this one madam. So recent launch kochesariki KUV, TUV are the newborn babies madam. KU is starting from 4.6 inch petrol variants మీకు starting lo unnai madam. Same followed by the diesel also. TU also making and the entry level segment kaakantana sports utility car loni TUV 300 also making good madam. These are the two newborn babies madam in the Mahindra latest design. Okay. And there are some expecting models kuda unnai, upcoming models kuda vastunayi madam. ఓకే. సో ప్రెసెంట్ ఈ డీజిల్ కార్స్ ఉన్నాయని చెప్తున్నారు, సేమ్ పెట్రోల్ కార్స్ కూడా ఉన్నాయి. వాట్ ఈస్ ది డిఫరెన్స్, అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా, లేదంటే మనకి మెయింటెనెన్స్లో డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఉన్నప్పుడు మహీంద్రాలో వెరిటోలో పెట్రోల్ ఒకటి ఉండేది మేడం. దట్ ఈస్ 1500cc మీకు సెడాన్ దిస్ టైప్లో ఉండేదండి ఇన్ఫ్యాక్ట్. బట్ ఒక స్మాల్ ఎంట్రీ లెవెల్ కార్ మా దగ్గర లేదు మేడం, ఇప్పుడు దాకా లేదు. సో నౌ దే ఇంట్రడ్యూస్ ద యంగ్ SUV KUV 100 లాంచ్ చేశారు మేడం. సో పెట్రోల్ డీజిల్ రెండు 2 వేరియంట్స్. సో దెర్ ఆర్ సమ్ కస్టమర్స్ ఎక్స్క్లూజివ్ దే ఆర్ ఆప్టింగ్ ఫర్ పెట్రోల్. సో వై కాంట్ వి బ్రింగ్ వన్ కార్ అండ్ దే బ్రాట్ ద వన్ petrol version in the KUV 100 also. As usual same like diesel also madam. సో మన కస్టమర్ ఎప్పుడైనా కార్ కొనాలి అనుకోగానే ఫస్ట్ మ్యాక్సిమం కస్టమర్స్ ఏం చేస్తారంటే దే ప్రిఫర్ వైట్ కార్స్. సో అలా కాకుండా మహీంద్రాలో మనం చూస్తే వేరియస్ కలర్స్ మనకు కనిపిస్తాయి. సో అలా ప్రిఫర్ చేసుకోవడానికి ఏదైనా రీజన్ ఉందా, ఆర్డర్స్ మీరు ఇన్ని కలర్స్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మీరు ఏమేమి సజెస్ట్ చేస్తారు కస్టమర్కి? జనరల్గానే మేడం కార్ కలర్ ఫ్యాక్టర్కి వచ్చేసరికి సో ఎవరైనా ఫస్ట్ టైం బయ్యర్ కానీ
ఎవరైనా ఎనీ కార్ యూజర్ కానీ దే విల్ ఆప్టింగ్ ఫర్ వైట్ ఆర్ సిల్వర్ జనరల్. బట్ యాజ్ పర్ ద టేస్ట్ ఆఫ్ ద కస్టమర్ దిస్ వన్ టేస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ నీడ్స్ మారిపోయి డిఫరెంట్ కలర్స్ అడుగుతున్నారు. ఎంతమంది వైట్ సిల్వర్ ఉండేవి సార్. నౌ దే ఆర్ ఆప్టింగ్ ఫర్ పర్పుల్, ఆరెంజ్, రెడ్ అండ్ సేమ్ లైక్ బ్లూ ఆల్సో దే ఆర్ ఆప్టింగ్ మేడం. అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ కలర్స్ దీస్ ఆర్ న్యూ కలర్స్ విచ్ దే ఆర్ లాంచ్ ఫర్ ద మహీంద్రా మేడం. సో ఎవరైనా ఫస్ట్ చూసేది కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో మనకి ఏంటంటే కస్టమర్స్ మనకి చాలా రేంజ్లో ఉంటారు. ఐ మీన్ మనకి హై క్లాస్ కస్టమర్స్ ఉంటారు, మిడిల్ క్లాస్ ఉంటారు, ఇలానే లో క్లాస్ కూడా ఉంటారు. సో వాళ్ళ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి, వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి మీరు ఫినాన్షియల్గా వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ని అందిస్తున్నారు? Okay, madam, as per the Mahindra factor, we are the best tie with the in-house finance like Mahindra Finance, madam. They are very with low rate of interest. They are offering all the finance to the even a low down payment. They are offering all the finance schemes to the customers, madam. Even up to 100%, they are doing all the finance to the customers, madam. With low finance, with low rate of interest, madam. సో మనకి మార్కెటింగ్ అనగానే సేల్స్ ఎలాంటి పొజిషన్లో ఉంటుందో సర్వీసెస్ కూడా సేమ్ అదే పాత్రను పోషిస్తుంది. సో సేల్స్ అండ్ సర్వీసెస్ రెండు మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు? ఒక కస్టమర్ ఎప్పుడైతే ఒక కార్ మీ దగ్గర పర్చేస్ చేశారో ఆటోమేటిక్గా ఒక మహేంద్ర ఫ్యామిలీ మెంబర్ అయిపోయినట్టే. వాళ్ళకి ఎటువంటి సర్వీసెస్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? ఆఫ్టర్ సేల్స్ మీరు ఏ విధంగా వాళ్ళకి ఫస్ట్ సర్వీస్, సెకండ్ సర్వీస్ ఇలాంటి ఎలా అందిస్తున్నారు? వాళ్ళని ఎలా ఫాలోఅప్ చేసుకుంటున్నారు? మేడం సేల్స్ ఎలాగో సర్వీసు రెండు కళ్ళు అండి. ఎనీ డీలర్షిప్ ఎక్స్క్లూజివ్ ఆటోమేటిక్ వచ్చేసరికి బోత్ ఆర్ 2 ఐస్ సార్. రెండు కళ్ళు. సేల్తో పాటు సర్వీస్ కూడా విల్ బీ ప్రొవైడింగ్ సార్. సేల్ ఎంత ఇంపార్టెంటో సర్వీస్కి వచ్చేసరికి ఫ్రమ్ నర్సీపట్నం టు ద అప్ టు శ్రీకాకుళం వరకు వీఆర్ ప్రొవైడింగ్ ద బెంచ్ మార్క్ సర్వీసెస్ మేడం. ఎర్లియర్ అయితే శ్రీకాకుళం వరకు లేదు. నవ్ వీఆర్ ఆఫరింగ్ ద సర్వీసెస్ అప్ టు ఇచ్చాపురం వరకు వీఆర్ ప్రొవైడింగ్ ద సర్వీస్. ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి టౌన్ వరకు వచ్చేవారు సార్. నవ్ వీఆర్ స్టార్టెడ్ విత్ న్యూ అడ్వాన్స్డ్ విత్ వెల్ ఎక్విప్డ్ సర్వీస్ ఎట్ శ్రీకాకుళం స్టార్ట్ చేస్తాం సార్. అండ్ లోకల్కి వచ్చేసరికి 3-4 అవుట్లెట్ సర్వీస్ కూడా ఉన్నాయి సార్. అది కాకుండా వెల్లీ ట్రైన్డ్ కొటెక్స్ ఫ్రమ్ మహీంద్రా దే ఆర్ రెడీలీ అవైలబుల్ టు అటెండ్ ఇమీడియట్ మేడం. అది కాకుండా 24 hours హెల్ప్ లైన్ విత్ రెడీ అవైలబుల్ మేడం. ఎక్కడైనా బ్రేక్ డౌన్ అయినా సరే ఇన్స్టెంట్ విత్ డైలింగ్ ఆఫ్ ద సింపుల్ హెల్ప్ లైన్ నెంబర్ అవర్ కన్సర్న్ వర్క్షాప్ క్రూ విల్ బి అటెండింగ్ మేడం. సో మేము షోరూమ్ మొత్తం చూస్తున్నప్పుడు మాకు కనిపించింది ఏంటంటే 5th యానివర్సరీ సెలబ్రేషన్స్ ఆల్రెడీ ఇక్కడ జరిగినట్టుగా మాకు కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా మనకి న్యూ ఇయర్ అయింది ఇప్పుడే, అండ్ కమింగ్ మనకి ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి. సో ఈ ఫెస్టివల్స్కి ఆర్డర్స్ మీరు సెలబ్రేట్ చేసుకున్న ఈ 5th యానివర్సరీకి సంబంధించి ఎటువంటి ఆఫర్స్ మీరు కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు? జనరల్గా ఆఫర్స్ అనేవి ఎప్పుడు మ్యాక్సిమం విత్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, కన్స్యూమర్ స్కీమ్స్, అపార్ట్ ఫ్రమ్ ఎక్స్చేంజ్ బోనస్ అండ్ లాయల్టీ బోనస్ ఎవ్రీ మంత్ ఉంటాయి మేడం. ఇన్ఫ్యాక్ట్ అది ఇంకా స్కీమ్స్ ఇవన్నీ విల్ బీ రోలింగ్ అవుట్ టు ద డైరెక్ట్ వే ఆఫ్ SMS ద్వారా వీటి ద్వారా కస్టమర్కి పంపిస్తాం మేడం. ఆఫర్స్ అన్ని విల్ బి గివింగ్ మ్యాక్సిమం వాట్ ద బెనిఫిట్స్ ప్రొవైడెడ్ బై ద కంపెనీ విల్ బి ఆఫరింగ్ మేడం. సో ఇక్కడ మహేంద్ర షోరూంలో ఇక్కడ ఎవరైతే సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఆర్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళంతా కూడా వెల్ ట్రైన్డ్ అని మేము విన్నాం. వాళ్ళ కోసం ఏదైనా మేడం యాక్చువల్గా నా మహేంద్ర దే విల్ బి గివింగ్ ఆల్ ద ఇండక్షన్స్ బిఫోర్ ప్రోడక్ట్ వచ్చేసరికి వాళ్ళు చెప్తారు మేడం. వై బికాస్ they are really educated and they will be fully trained out with all the inputs what are they giving by the Mahindra. Apart from this, local Dronachari is available madam. Local Dronachari is there. ఎప్పటికప్పుడు డౌట్స్ అవి క్లారిఫై చేస్తుంటారు, ఎప్పటికప్పుడు న్యూ ఇన్పుట్స్ ఇస్తుంటారు మాకు. సో దిస్ విల్ బి షాపింగ్ టు ద ఆల్ ద క్రూ టు ద ఎంప్లాయీస్ దోస్ ఆర్ వర్కింగ్ ఇన్ ద ఆటోమోటివ్స్. ఫైనల్గా మీరు మీ కస్టమర్స్కి ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఎన్ని హెల్దీ సజెషన్స్ లైక్ కార్ పర్చేస్ చేసేటప్పుడు కానీ, వాటిని మెయింటైన్ చేసుకునే దాంట్లో కానీ, కార్ చూస్ చేసుకునే దాంట్లో కానీ మీరు మీ కస్టమర్స్కి ఇచ్చే సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? బేసింగ్ ఆన్ ద కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి అవర్ క్రూ అంటే లైక్ అవర్ ఎంప్లాయీస్ లైక్ సేల్స్ కన్సల్టెంట్స్ ఆర్ నాట్ మేనేజర్స్ కానీ దే విల్ బీ సజెస్టింగ్ వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళ జనరల్ యూసేజ్కి ఎలాగుంటుందో వాళ్ళకి మేము సజెస్ట్ చేస్తాం మేడం. లాంగ్ యూసేజ్ ఎలాగుంటుంది, లోకల్ యూసేజ్ ఎలాగుంటుంది, ఎంత మైలేజ్ డ్రైవ్ చేస్తారు, ఎలాగుంటుంది అనేది మేము సజెస్ట్ చేస్తాం మేడం. సజెస్ట్ చేసి మనకి ఈ యొక్క
పీస్ ఆఫ్ మైండ్ తోటి మహేంద్ర కస్టమర్స్ ఉండొచ్చు మేడం. వై? బికాస్ ఏ వెహికల్ అయితే మన దగ్గర పర్చేస్ చేశారో 3 years ఆర్ 1 lakh kilometers వరకు వారంటీ అంతా క్లెయిమ్ అవుతుందండి. 3 years వరకు 1 lakh వెళ్ళి చూడక్కర్లేదు. పీస్ ఆఫ్ మైండ్ తోటి దే కెన్ టేక్ అవర్ మహేంద్ర ప్రొడక్ట్స్ మేడం. మేము చెప్పేదంటే వీఆర్ అండర్ ద షెల్టర్ ఆఫ్ ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్స్ గ్రూప్ అండ్ అవర్ bosses are Rajiv Sanghvi garu, our young dynamic boss andi. అతను కాకుండా నా గణేష్ అయ్యర్ గారు అండ్ నారాయణ గారు, మా లోకల్ పిఎస్ఆర్ ప్రసాద్ సిఇఓ గారు, వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ బికాస్ ఆన్ దేర్ వెల్ సపోర్ట్ వీఆర్ వర్కింగ్ హియర్ టిల్ డేట్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసినందుకు. అండ్ చూసారు కదండి, మరి ఈ మహేంద్ర ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ షోరూంలో మన విశాఖపట్నంలో ఉండడం, కస్టమర్స్కి కూడా అందుబాటులో ఉండడం, వీళ్ళు అందిస్తున్న సేల్స్ కమ్ సర్వీసెస్ కూడా వీళ్ళే చెప్పారు ఎటువంటి సర్వీసెస్ కస్టమర్స్కి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఎంత ఫ్రెండ్లీ అండ్ హెల్దీ అట్మాస్ఫియర్ వీళ్ళు కల్పిస్తున్నారు కస్టమర్స్కి. అండ్ వాళ్ళకి కూడా ఒక భరోసా ఇస్తున్నారు, మీకు ఏం జరిగినా మేము ఉన్నామని. సో ఇలాంటి షోరూంలో ఒక కార్ పర్చేస్ చేస్తే ఎలా ఉంటుంది, ఎంత సేఫ్టీగా ఉంటుంది, సేఫ్టీ మ్యాటర్స్ కాబట్టి వీళ్ళు అది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మహేంద్ర ఆటోమోటివ్ షోరూమ్ గురించి విశేషాలు. సో మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ క్షత్రియ భేరి.